హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో బెంగళూరులో చాలా ఫేమస్ టెంపుల్ అండ్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్కి వెళ్తున్నాను. శ్రీ గాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆల్రెడీ నేను కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వీడియో చేసి పెట్టాను. అది మీరు చూసారా? చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, పైన ఐ లింక్లో కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో ఫుల్ ఐటనరీ, సో ఎలా రీచ్ అవ్వాలి, దగ్గరున్న ప్లేసెస్ ఇంకేం కవర్ చేయొచ్చు బెంగళూరులో, మొత్తం అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి. ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఐదర్ బస్ లేదంటే మెట్రో కూడా చూస్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ మీద బేస్ అయి ఉంటుంది. నేనైతే మెట్రో చూస్ చేసుకున్నాను. దీపాంజలి నగర్ మెట్రో స్టేషన్ నుంచి 750 మీటర్స్ ఉంటుంది టెంపుల్ అంతే. సో మీరు దగ్గరలో ఉన్న ఏదో ఒక మెట్రో స్టేషన్ నుంచి పర్పుల్ లైన్కి చేంజ్ అయ్యి పర్పుల్ లైన్లో ఉన్న దీపాంజలి నగర్కి రీచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 750 మీటర్స్ మీరు బై వాక్ వెళ్ళిపోవచ్చు. మేము టెంపుల్కి వెళ్తున్న మధ్యలో మాకు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. చాలా బాగా అనిపించింది. కాసేపు దర్శనం చేసుకుని మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ స్టార్టింగ్ లోనే మన పూజకి సంబంధించిన సామాన్లన్నీ, దండలు, పువ్వులు అన్నీ అవైలబుల్ గా ఉంటాయి. కొబ్బరికాయ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ఇక్కడ కొనేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉంది. 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహమే. అది చూసే కొద్దీ మీకు చూడాలనిపిస్తుంది. కేఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా పర్ డేకి ఎన్ని టెంపుల్స్ చూపిస్తాము అని చెప్పి ప్యాకేజ్ ఉంటుంది కదా, ఆ ప్యాకేజ్లో మనకి ఈ టెంపుల్ని కూడా యాడ్ చేశారు. పర్ డేకి 5 టెంపుల్స్ వరకు చూపిస్తారు. సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అవన్నీ కూడా. వీకెండ్ సాటర్డే వెళ్ళాము టెంపుల్కి. చాలా ఫ్రీగా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందో టెంపుల్. అసలు ఎవరూ లేరు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. యాక్చువల్గా అయితే చాలా జనం ఉంటారు, రష్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకునే లోపలికి వెళ్ళాము. బట్ చూస్తే లోపల ఎవరూ లేరు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గర్భగుడిలో నేనైతే వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదండి. పిక్స్ యాడ్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ టెంపుల్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చి అడిగితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అది బాగా అనిపించింది. టెంపుల్ లోపల ఒక కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీరు తాయెత్తు తీసుకోవచ్చు. ఇక్కడ తాయెత్తు అంటే పసుపు తాడు అండ్ ఇంకా నిమ్మకాయ. ఇవి 2 పూజారికి ఇస్తే ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. సో అవి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కట్టుకోవచ్చు ఆ తాడుని. ఇంకా లోపల ఒక చిన్న షాపింగ్ కింద కూడా ఉంది. మీరు కావాలంటే ఏమైనా పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే, కొంచెం దూరం ఉంటుంది. బట్ బెటర్ ఆటో ఆర్ క్యాబ్ ఏదోటి బుక్ చేసుకోవడం బెస్ట్. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.